చుట్టూ చూస్తే ఎత్తైన కొండలు రాళ్ళు రప్పలు, కానీ ఆ కొండ శిఖరాన వందల అడుగుల ఎత్తులో ఎప్పుడు ఎండిపోని ఒక బావి ఉంది. అసలు అక్కడ నీరు ఎలా ఊరుతోంది? అది ప్రకృతి వింతనా లేక పూర్వీకుల ఇంజనీరింగ్ అద్భుతమా? కడప జిల్లాలో దాగిన ఆ రహస్యాన్ని ఛేదించడానికి ఈ రోజు మనం నాగనాథేశ్వర కోనకి వచ్చాం. పదండి ఫ్రెండ్స్, ఆ మిస్టరీ ఏంటో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మిమ్మల్ని ఒక అద్భుతమైన కాస్త మిస్టీరియస్ ప్లేస్కి తీసుకెళ్లబోతున్నాం. కడప జిల్లా ఖాజీపేట మండలం నుంచి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవి ఒడిలో ఒక రహస్య కోన ఉంది. అదే నాగేశ్వర కోన లేదా నాగనాథేశ్వర కోన. పాములే స్వయంగా వచ్చి పూజించే కోన అని, దేవకన్యలు సంచరించే ప్రదేశమని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది. మరి ఆ కొండ మీద ఏముంది? ఆ గుహలో దాగున్న రహస్యం ఏమిటి? పదండి చూసేద్దాం. ముందుగా ఇక్కడికి ఎలా రావాలో క్లియర్గా చెప్తాము. మేము ఇప్పుడు మైదుకూరు నుంచి స్టార్ట్ అయ్యాము. మైదుకూరు నుంచి కడప వెళ్ళే రూట్లో ఖాజీపేట వస్తుంది. ఖాజీపేట మండలం హెడ్ క్వార్టర్స్ నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఈ కోన ఉంటుంది. ఊరు దాటగానే కాస్త అడవి వాతావరణం మొదలవుతుంది. కొండ కింది వరకు వెహికల్స్ వెళ్తాయి. అక్కడి నుండి మనం కొంచెం ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. దారిలో ప్రకృతి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వద్దాం. ఈ నాగేశ్వర కోనకి వందల ఏళ్ల చరిత్ర ఉంది. చరిత్రకారుల ప్రకారం ఇక్కడ 2వ శతాబ్దం నుండి ఆలయం ఉండేదట. గతంలో కొందరు రాజుల దండయాత్రల సమయంలో ఇక్కడ ఉన్న పురాతన కట్టడాలు కొన్ని ధ్వంసమయ్యాయని, తర్వాత భక్తులు దీన్ని పునరుద్ధరించారని చెప్తారు. ఇక్కడి శివలింగం మనిషి చెక్కింది కాదు, స్వయంభూ, అంటే తనంతట తానుగా వెలిసిన లింగం. ఇక్కడ ఒక పెద్ద రాతిబండ కింద ఉన్న గుహలో స్వామివారు నాగనాథేశ్వరుడిగా దర్శనమిస్తారు. పూర్వం ఇక్కడ తపస్సు చేసిన ఋషులు లేదా రాజులు అప్పట్లోనే వాటర్ సోర్స్ని కనిపెట్టి ఈ బావిని తవ్వించారని అంటారు. అంటే ఇది అద్భుతమైన ఏన్షియంట్ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ అనమాట. ఇది సాక్షాత్తు ఆ నాగదేవతలే తమ అవసరాల కోసం సృష్టించుకున్న కోనేరు అని భక్తుల నమ్మకం. అందుకే దీనికి నాగనాగేశ్వర కోన అని పేరు వచ్చింది. ఏది ఏమైనా ఎండాకాలంలో కూడా ఇక్కడ నీరు ఇంకిపోకుండా ఉండడం నిజంగా ఒక మిస్టరీనే. కొండపైకి చేరుకోగానే మనకు కనిపించే వ్యూ మామూలుగా ఉండదు. ఒకవైపు లోతైన లోయ, చుట్టూ దట్టమైన నల్లమల అడవి. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గుహ లోపల దీపాల వెలుగులో ఆ శివలింగాన్ని చూస్తుంటే వైబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. కార్తీక మాసం శివరాత్రి సమయంలో అయితే ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అడవిలో నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ ఈ ప్లేస్ అందాన్ని రెట్టింపు చేస్తాయి. మీరు గనక ఇక్కడికి రావాలనుకుంటే ఈ టిప్స్ పాటించండి. బెస్ట్ టైం వచ్చేసి వర్షాకాలం లేదా చలికాలం బెస్ట్ టైం అనమాట. అప్పుడు చుట్టూ పచ్చదనం, వాటర్ ఫాల్స్ చూడగలం. ఇక్కడ దగ్గరలో షాప్స్ పెద్దగా ఉండవు కాబట్టి ఖాజీపేట నుంచి వాటర్ బాటిల్స్, స్నాక్స్ తీసుకెళ్ళడం మంచిది. ఇది అటవీ ప్రాంతం కాబట్టి కోతులు, ఇతర జంతువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. సాయంత్రం చీకటి పడేలోపే కిందికి వచ్చేయడం సేఫ్. సో ఫ్రెండ్స్, అది ఖాజీపేట దగ్గర ఉన్న నాగేశ్వర కోన కదా. మైదుకూరు, కడప చుట్టుపక్కల ఉండి ఒక హాఫ్ డే ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్. చరిత్ర, భక్తి, అడ్వెంచర్ 3 కలిసిన ఈ ప్లేస్ని మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేశారా? చేస్తే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.